లాస్ట్ 0. ఒక నిమిషం అలా. సో ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఆబ్జెక్ట్ నేను ఏం చేస్తాను, యూ వెలాసిటీ తోటి దాన్ని ప్రొజెక్ట్ చేస్తాను. అంటే దాన్ని మనం ఏం చేస్తాం, విసిరేస్తాం. సో ఓ అనేటువంటి పాయింట్ నుంచి మనం దాన్ని త్రో చేసాం అనుకో. ఓకే. సో ఇప్పుడు దీని యొక్క మోషన్ అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు చూడాలి. మోషన్ అది ఎలా వెళ్తుంది, ఎంత దూరం వెళ్తుంది, ఎంత డిస్ప్లేస్మెంట్, ఎంత యాక్సలరేషన్, ఇలాంటి వాటన్నిటి గురించి కూడా మనం అది చూడాలి ఇక్కడ. ఓకేనా? సో దానికోసం మనం ఏం చేస్తాము, ఒక కోఆర్డినేట్ సిస్టమ్ అనే దాన్ని తీసుకున్నాను నేను. అంటే ఎక్స్ యాక్సిస్ తీసుకున్నాను నేను. అలానే ఏం చేస్తాను నేను, ఒక వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ తీసుకున్నాను, వై యాక్సిస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ప్రొజెక్ట్ చేసినటువంటి వస్తువు అనేది ఈ XY ప్లేన్లో గుండా ట్రావెల్ అవుతుంది. అంతే కదా? సో ఇలా వెళ్తా ఉంటుంది. ఓకే. సో ఈ పైకి వెళ్ళేటప్పుడు దాని యొక్క వెలాసిటీ అనే దాన్ని మనం ఏం చేస్తాము, 2 కాంపోనెంట్స్ కొట్టాము మనం. ux అన్నాము, అదేంటి u cos θ. అలానే ఇంకోటి ఏంటి, uy అన్నాము, అంటే ఏంటి u sin θ. ఇప్పుడు మనం దాన్ని ప్రొజెక్ట్ చేసిన తర్వాత దాంతో అక్కడ ఉన్న వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ బాల్ అనుకున్నట్టయితే ఆ బాల్ తోటి మనకి ఉన్నటువంటి కాంటాక్ట్ కట్ అయిపోయింది. ఇప్పుడు ఈ బాల్ ఏమవుతుంది, 8లో ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ సమయంలో దీని మీద పనిచేసే ఫోర్సెస్ కేవలం ఒకే ఒకటి, అది కూడా గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలా పనిచేస్తూ ఉంటుంది, టువర్డ్స్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ పనిచేస్తూ ఉంటుంది. సో ఏమవుతుంది నాన్న, వెలాసిటీ డిక్రీజ్ అవుతూ స్టార్ట్ అవుతుంది. ఎవరు, వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ యొక్క వర్టికల్ కాంపోనెంట్ అనేది డిక్రీజ్ అవుతూ స్టార్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పాయింట్కి వెళ్ళిన తర్వాత వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ 0 అయిపోయింది, uy అనేది 0 అయిపోయింది. అప్పుడు కేవలం ఏం మిగులుతుంది మనకి, ux u cos θ మాత్రమే మిగులుతుంది. ఏమా జూమ్ అయిందా? ఒక నిమిషం. క్లియర్ అనేది? ఓకే, రైట్. ఇబ్బంది అనేదిగా? సరే చూద్దాం. సో ఆబ్జెక్ట్ మనం ఏం చేసాం, ఓ అనేటువంటి పాయింట్ నుంచి మనం ప్రొజెక్ట్ చేసాం. ఇప్పుడు దాని యొక్క మోషన్ మనం అబ్జర్వ్ చేయాలి. దానికోసం ఏం చేస్తాను, కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకున్నాను. అంటే ఒక ఎక్స్ యాక్సిస్ తీసుకున్నాను, అలానే ఒక వై యాక్సిస్ తీసుకున్నాను. ఓకే, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఇప్పుడు మనం ప్రొజెక్ట్ చేసినటువంటి వస్తువు అనేది XY ప్లేన్లో కూడా ట్రావెల్ అవుతుంది. ఓకే, ఆబ్జెక్ట్ వెళ్తూ ఉన్నప్పుడు దాని యొక్క వెలాసిటీని మనం ఏం చేసాం, 2 కాంపోనెంట్స్ లాగా దాన్ని రిజాల్వ్ చేసాం. 2 కాంపోనెంట్స్. ఒకటి హారిజాంటల్ కాంపోనెంట్ ux, దాన్ని u cos θ అని పిలుస్తున్నాము. అండ్ వర్టికల్ కాంపోనెంట్ uy, దాన్ని u sin θ అని పిలుస్తున్నాము. తర్వాత మనం ప్రొజెక్ట్ చేసిన తర్వాత దాని మీద కేవలం 2 ఫోర్సెస్ పనిచేస్తాయి. ఒకటి గ్రావిటేషనల్ ఫోర్స్, ఇది టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్ డౌన్వర్డ్గా పనిచేస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటి, ఎయిర్ రెసిస్టెన్స్. అయితే గ్రావిటేషనల్ ఫోర్స్తో కంపారిజన్ చేస్తే ఎయిర్ రెసిస్టెన్స్ అనేది అంత పెద్ద విషయం కాదు. అందుకని నెగ్లిజిబుల్ స్మాల్ కాబట్టి దాన్ని మనం వదిలేస్తాం. ఓకేనా?
అప్పుడు కేవలం ఒకే ఒక ఫోర్స్ ఉంటుంది కదా, అది గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఫోర్స్ వలన, గ్రావిటేషన్ ఫోర్స్ వలన ఈ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ డిక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒక నిమిషం, ప్రాబ్లం నా దగ్గర, నీ దగ్గర ఆపరేటర్స్ సిగ్నల్ టచ్ అవ్వలేదు కదా. సరే చూద్దాం ఒక నిమిషం, మళ్ళీ లాగిన్ అవుతుంది. సో ఈ ఆబ్జెక్ట్ పైకి వెళ్తున్నప్పుడు అప్వర్డ్ మోషన్లో వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ డిక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎవరి వలన? గ్రావిటేషన్ ఫోర్స్ వలన. ఈ గ్రావిటేషన్ ఫోర్స్ ఏం చేస్తుంది? పుల్ చేస్తూ ఉంటుంది, కిందకి లాగుతూ ఉంటుంది, ఆబ్జెక్ట్ పైకి వెళ్ళనివ్వకుండా కిందకి లాగుతూ ఉంటుంది. సో ఒక పర్టికులర్ పాయింట్కి వెళ్ళేందుకు ఈ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ జీరో అయిపోతుంది. వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ జీరో అవుతుంది. ఓకే, రైట్. ఏ పాయింట్ దగ్గర అయితే వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ జీరో అవుతుందో అది మనం ఏమంటామంటే మ్యాక్సిమం హైట్ అని చెప్పేసి అంటాం. ఆ పాయింట్ మనం ఏమంటాం? మ్యాక్సిమం హైట్ అని అంటాం. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఇదిగో సర్ఫేస్ నుంచి ఆ పాయింట్ వరకు ఎక్కడైతే వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ జీరో అయిందో, అక్కడ వరకు ఉన్నటువంటి దూరం మొత్తాన్ని కూడా మనం మ్యాక్సిమం క్యాలిక్యులేషన్ చేయాలి. దాన్ని మనం మ్యాక్సిమం హైట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? రైట్. అట్లానే పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇది. అలానే ఇది వచ్చేది ఏంటి? పాయింట్ ఆఫ్ ల్యాండింగ్. పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్, పాయింట్ ఆఫ్ ల్యాండింగ్. ఈ రెండు పాయింట్స్ మధ్య ఉన్నటువంటి దూరాన్ని మనం రేంజ్ అని పిలుస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ మ్యాక్సిమం హైట్ అలానే రేంజ్, ఈ రెండు వాల్యూస్ మనం ఐడెంటిఫై చేద్దాం. మ్యాక్సిమం హైట్, రేంజ్, ఈ రెండు వాల్యూస్ మనం ఐడెంటిఫై చేద్దాం ఎలా వస్తాయి అనేది. ఓకేనా? ఏమా? ఓకే, ఫస్ట్ మ్యాక్సిమం హైట్ చూద్దామా? మ్యాక్సిమం హైట్. ఓకే, సో మనసులో ఒక విషయం గుర్తుపెట్టుకో. ఇప్పుడు మనం సాల్వ్ చేయబోయేది టూ డైమెన్షనల్ మోషన్ని. ఆబ్జెక్ట్ ఎలా మూవ్ అవుతుంది? ఇది XY ప్లేన్లో మూవ్ అవుతుంది. ఇదేంటి? టూ డైమెన్షనల్ మోషన్. సో ది టూ డైమెన్షనల్ మోషన్ని సాల్వ్ చేయడానికి మనం ఏం చేస్తాం? ఆబ్జెక్ట్కి ఉన్నటువంటి వేరియబుల్స్ అన్నిటినీ కూడా మనం టూ కాంపోనెంట్స్గా విడగొట్టుకొని సాల్వ్ చేస్తాం. ఓకేనా? మ్యాక్సిమం హైట్ అనేది ఎలా ఉంది? y యాక్సిస్ కి ప్యారలల్ గా ఉందా, x యాక్సిస్ కి ప్యారలల్ గా ఉందా? కదా. కాబట్టి మనం మ్యాక్సిమం హైట్ తీసుకోవడం కోసం వర్టికల్ కాంపోనెంట్స్ మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? క్లియరా? సో మ్యాక్సిమం హైట్ క్యాలిక్యులేషన్ చేయడం కోసం మనం ఏం చేయాలి? వర్టికల్ కాంపోనెంట్స్ మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? రైట్. సో అది మనసులో పెట్టుకో, మైండ్లో పెట్టుకోవాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మ్యాక్సిమం హైట్ అనే దానికి డెఫినేషన్ రాద్దాం. ద వర్టికల్ డిస్టెన్స్ లేదా the vertical distance traveled by a particle. The vertical distance లేదా the maximum vertical distance traveled by a particle before its vertical component of velocity is 0. వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ 0 అయ్యేంత వరకు కూడా ఇది ఎంతవరకు వర్టికల్ గా ట్రావెల్ చేయగలుగుతాం. ఈ వర్టికల్ డిస్టెన్స్ మొత్తాన్ని కూడా మనం ఏమంటామంటే మ్యాక్సిమం హైట్ అని చెప్పేసి అంటాం. మ్యాక్సిమం హైట్. ఓకేనా?
the maximum vertical distance traveled by a particle before its vertical component of velocity is 0. Okay na? Okay, sir. Okay, right. సో ఈ మాక్సిమం హైట్ ఎలా ఉందని చెప్పి నేను y యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంది. సార్ నాకు డౌట్. ఏమో సార్ వెలాసిటీ కాంపౌండ్ 0 అయినప్పుడే కదా సార్ మాక్సిమం హైట్ వచ్చేది. అవునా? ఓకే సార్. ఓకేనా? అర్థమవుతుందా? ఈ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ 0 అవ్వాలి. హారిజాంటల్ ఉంటుంది యాక్చువల్ గా. త్రూ అవుట్ మోషన్ హారిజాంటల్ అంతే ఉంటుంది. రీజన్ ఏంటి? హారిజాంటల్ డైరెక్షన్ లో ఎలాంటి ఫోర్స్ లేదు. చూడు, గ్రావిటేషన్ ఫోర్స్ ఎలాంగ్ y యాక్సిస్ మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. హారిజాంటల్ గా ఎలాంటి ఫోర్స్ కూడా లేదు కదా. సో అక్కడ ఏమవుతుంది? వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ మాత్రమే చేంజెస్ జరుగుతాయి. ఓకేనా? రైట్. సో ఇది 2 డైమెన్షనల్ మోషన్. మనం కనుక్కునేది మ్యాక్సిమం హైట్. కాబట్టి మ్యాక్సిమం హైట్ కావాలి అంటే మనం కూడా ఏం చూడాలి? మనం వర్టికల్ కాంపోనెంట్స్ మాత్రమే చూడాలి. వర్టికల్ కాంపోనెంట్స్ మాత్రమే చూడాలి. సో ఇనీషియల్ వాల్యూ ఎంత? ఇనీషియల్ వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ దాన్ని నేను ui అనుకుంటాను. ఎంత ఇనీషియల్ వెలాసిటీ ఎంత? వర్టికల్ వాల్యూస్ మాత్రం చెప్పాలి మనం. u sin theta, u sin theta. ఓకేనా? ఫైనల్ వెలాసిటీ చెప్పు. ఫైనల్ వెలాసిటీ వెరీ గుడ్, 0. సూపర్. యాక్సలరేషన్ చెప్పు. ఏ ఈక్వల్ టు గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల జరుగుతుంది. యాక్సలరేషన్ దేని వల్ల జరుగుతుంది? గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల. అయితే ఇంకో విషయం గమనించి, ఇక్కడ ఆబ్జెక్ట్ పైకి వెళ్తుంది. ఆబ్జెక్ట్ పైకి వెళ్తుంది. మరి గ్రావిటేషన్ ఫోర్స్ ఎలా పనిచేస్తుంది? డౌన్వర్డ్ కదా. మరి రెండు ఆపోజిట్లో ఉన్నాయి. మరి రెండు ఆపోజిట్ ఉన్నప్పుడు వాల్యూ అనేది మైనస్ తీసుకోవాలి. ఓకేనా? క్లియర్ ఏమా? రైట్. సో నెక్స్ట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? డిస్టెన్స్ దీన్ని నేను అంటున్నాను ఎస్ లేదా హెచ్ మ్యాక్స్. ఓకేనా? క్లియర్ రైట్. ఇప్పుడు మనం ఒక ఫార్ములా తీసుకుందాం. కైనమాటిక్ ఈక్వేషన్స్ లో మనకి తెలుస్తుంది. we know v square minus u square equal to 2as. రైట్. ఇది ఫైనల్ వెలాసిటీ కాబట్టి నేను uf అంటాను. ఇది ఇనిషియల్ వెలాసిటీ కాబట్టి నేను ui అని పిలుస్తాను. ఓకేనా? రైట్. చెప్పు, మన దగ్గర ఈ వాల్యూస్ అన్ని మన దగ్గర ఉన్నాయో లేదో గమనించవలసింది. ఫైనల్ వెలాసిటీ ఉందా మన దగ్గర? ఫైనల్ వెలాసిటీ ఉందా? ఉంది. ఇనిషియల్ వెలాసిటీ ఉందా? యాక్సలరేషన్ కూడా ఉందా? డిస్ప్లేస్మెంట్ ఉందా మన దగ్గర? డిస్ప్లేస్మెంట్ కూడా ఉంది మన దగ్గర. సో వాల్యూస్ అన్ని రాద్దాం దీంట్లో మనం. ఫైనల్ వెలాసిటీ 0, 0 స్క్వేర్ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ ఎంత? u sin theta దానికి స్క్వేర్ 2a ఎంత? యాక్సలరేషన్ మైనస్ g s ఎంత? మాక్సిమం హైట్. ఓకేనా? రైట్. ఓకే. సో 0 స్క్వేర్ అంటే 0నే కదా. ఇంకా మనం దాన్ని మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఇంకా మైనస్ u sin theta కి హోల్ స్క్వేర్ అన్న అంటే ఏం రాయొచ్చు మనం? u స్క్వేర్ sin స్క్వేర్ theta. ఓకేనా? క్లియర్? ఈక్వల్ టు 2 రాసాను మైనస్ g h మాక్సిమం, h మ్యాక్స్. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? మైనస్ మైనస్ క్యాన్సిల్. ఇంకేం మిగిలింది దాని ఇక్కడ మనకి? u స్క్వేర్ sin స్క్వేర్ థీటా ఈక్వల్ టు 2g మాక్సిమం హైట్. మనకేం కావాలి? h మాక్సిమం ఒకటే చాలు మనకి. అప్పుడు 2g ఏం చేద్దాం మనం? క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. అప్పుడు u స్క్వేర్ sin స్క్వేర్ థీటా బై 2g అవుతుంది. ఓకేనా? నోట్ చేసుకుంటావా? సరే, నోట్ చే.
లేకపోతే ఇక్కడ పేరు రాసుకో అలాంగ్ వర్టికల్ డైరెక్షన్. అలాంగ్ వర్టికల్ డైరెక్షన్ ఒక పేరు రాసుకో. is called maximum height. Is called maximum height. అమ్మా అయిపోయిందా? అయిపోలేదు. డయాగ్రామ్ కూడా ఇంపార్టెంట్ మా, బొమ్మ కూడా గీయాలి. ఓకేనా? ఆ బొమ్మ గీస్తేనే నీకు అర్థమవుతుంది మనం ఎట్లా తీసుకుంటున్నాం వాల్యూస్ అనేది. అయిపోయింది సార్. ఓకే అమ్మా, రబ్ చేస్తాను నేను. ఎస్ సార్. సో మ్యాక్సిమం హైట్ కోసం మొత్తం కూడా మనం ఏం చేసాం, వర్టికల్ కాంపోనెంట్స్ మాత్రం తీసుకున్నాం. ఎందుకని మ్యాక్సిమం హైట్ అనేది ఎలా ఉంది, అలాగో వర్టికల్ యాక్సిస్లో ఉంది, వై యాక్సిస్లో ఉంది కాబట్టి వర్టికల్ కాంపోనెంట్స్ మాత్రం మనం చూసుకున్నాం. నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం అంటే రేంజ్ అనే దాన్ని చేయబోతున్నాం మనం. రేంజ్ ఓకేనా? సో రేంజ్ అంటే ఏంటంటే పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి పాయింట్ ఆఫ్ ల్యాండింగ్ వరకు మధ్యలో ఉన్నటువంటి దూరం అన్నమాట. సో మనం ఎక్కడ ప్రొజెక్ట్ చేసాం, మనం ఓ అనే పాయింట్ దగ్గర నుంచి మనం ప్రొజెక్ట్ చేస్తాం. ప్రొజెక్ట్ చేసిన తర్వాత ఇదేమవుతుంది, XY ప్లేన్లో వెళ్ళింది, XY ప్లేన్లో వెళ్ళి ఏదో ఒక చోట ల్యాండ్ అయింది. సో ఈ డిస్టెన్స్ అనమాట, ఈ హారిజాంటల్ డిస్టెన్స్, ది హారిజాంటల్ డిస్టెన్స్, ఈ దూరాన్ని మనం ఏమంటాం, రేంజ్ అని చెప్పేసి అంటాం. ఈ దూరాన్ని రేంజ్ అని అంటాం. సో రేంజ్. సో చూడు ఇక్కడ మనకి ఒకసారి గమనించు, ఈ రేంజ్ అనే దాన్ని సింపుల్గా చెప్తాను, రెండు లైన్స్ అయిపోతుంది. సో ఆబ్జెక్ట్ మనం త్రో చేస్తాం, మనం ప్రొజెక్ట్ చేస్తాం. మనం ఇదేమవుతుంది, మ్యాక్సిమం హైట్ రీచ్ అయింది, మళ్ళీ మ్యాక్సిమం హైట్ నుంచి మళ్ళీ కిందకు వచ్చేసింది. ఓకేనా? అర్థమవుతుందా? నువ్వు ఓ అనేటువంటి పాయింట్ దగ్గర ప్రొజెక్ట్ చేస్తావు, ఇదేమైంది, మ్యాక్సిమం హైట్ రీచ్ అయింది, మ్యాక్సిమం హైట్ నుంచి మళ్ళీ వచ్చి
సర్ఫేస్ మీద ఏదో ఒక చోట కింద పడింది. ఓకేనా? సో మనం ఏం కనుక్కోవాలి? హారిజంటల్ డిస్టెన్స్ కనుక్కోవాలి. మనం ఏం కనుక్కోవాలి? హారిజంటల్ డిస్టెన్స్. ఈ హారిజంటల్ డిస్టెన్స్ ఎట్లా ఉంది? అలాంగ్ ఎక్స్ యాక్సిస్ కదా, రైట్. కాబట్టి మనం తీసుకోవాల్సిన వాల్యూస్ అన్ని కూడా అలాంగ్ ఎక్స్ యాక్సిస్ తీసుకోవాలి, హారిజంటల్ కాంపోనెంట్స్ తీసుకోవాలి. ఓకేనా? రైట్. సో హారిజంటల్ వెలాసిటీ ఎంత? ux u cos theta. ఓకేనా? రైట్. హారిజంటల్ యాక్సలరేషన్, హారిజంటల్ యాక్సలరేషన్ గమనించు. పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ దగ్గర హారిజంటల్ డైరెక్షన్లో ఎంత వెలాసిటీ అయితే ఉందో త్రూ అవుట్ మోషన్ కూడా అదే వెలాసిటీ ఉంటుంది. హారిజంటల్ కాంపోనెంట్లో ఎలాంటి చేంజెస్ రావు. ఓకేనా? ఎందుకు? హారిజంటల్ కాంపోనెంట్ మీద ఎలాంటి ఫోర్సెస్ వర్క్ అవ్వట్లేదు. ఓకేనా? రైట్. సో త్రూ అవుట్ మోషన్ హారిజంటల్ కాంపోనెంట్ అనేది కేవలం u cos theta మాత్రమే ఉంటుంది. ఓకేనా? సో హారిజంటల్ వెలాసిటీ నీకు ఐడియా వచ్చింది. అట్లనే హారిజంటల్ యాక్సలరేషన్ కూడా చూడు. హారిజంటల్ యాక్సలరేషన్, హారిజంటల్ డైరెక్షన్లో అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఎలాంటి ఫోర్సెస్ అయినా పనిచేస్తున్నాయా ఆబ్జెక్ట్ మీద? అది వెలాసిటీ, అది వెలాసిటీ. మరి ఫోర్స్ ఏమైనా పనిచేస్తుందా? ఫోర్స్ ఏం లేదు కదా, ఏం లేదు. ఏం లేదు కాబట్టి ఫోర్స్ లేదు కాబట్టి యాక్సలరేషన్ కూడా ఏంటి? ఏమి లేదు, జీరో. ఫోర్స్ జీరో కాబట్టి అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అనమాట. అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఫోర్స్ జీరో కాబట్టి యాక్సలరేషన్ కూడా జీరోనే. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను చూడు. సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ని ప్రొజెక్ట్ చేసిన తర్వాత ఇదేమవుతుంది? మ్యాక్సిమం హైట్ని రీచ్ అయింది. రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఏమైంది? తిరిగి సర్ఫేస్ మీద పడిపోయింది. ఈ జర్నీ కోసం దీనికి కొంత టైం పడుతుందమ్మా. ఈ టైంని మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని చెప్పేసి అంటాం. ఇది ఎంతసేపు ఎయిర్లో ఉంది, గాల్లో ఎంతసేపు ఉంది, ఈ టైంని మనం ఏమంటాం? టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని చెప్పేసి అంటాం. ఓకేనమ్మా? అప్వర్డ్ మోషన్కి పట్టే టైం ఏమో టైమ్ ఆఫ్ ఎసెంట్, పై నుంచి కిందకి రావడానికి పట్టే టైం ఏమో టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ ఎసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్ రెండు కలిపితే ఏమవుతుంది? టైమ్ ఆఫ్ ఫ్లైట్ అవుతుంది. దీనికి ప్రూఫ్ నేను నెక్స్ట్ చెప్తాను. డైరెక్ట్గా వాల్యూని ఇక్కడ నేను ఉపయోగించుకుంటాను. ఓకేనా? సో ఇన్ హారిజంటల్ డైరెక్షన్, horizontal direction. ఓకే. సో మనం తీసుకోవాల్సినటువంటి కాంపోనెంట్స్ అన్ని కూడా ఎలా తీసుకోవాలి? హారిజంటల్ డైరెక్షన్ కాంపోనెంట్స్ తీసుకోవాలి మనం. ఇనిషియల్ వెలాసిటీ చెప్పు నాకు. ఇనిషియల్ వెలాసిటీ ఏంటి? ఇనిషియల్ వెలాసిటీ అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ ఎంత? u sin theta. ఓకేనా? ఇనిషియల్ వెలాసిటీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఎంత? u sin theta. ఇదేంటి? హారిజంటల్ డైరెక్షన్లో ఉన్నది. అట్లానే టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ నేను ఇంటిగా రాస్తాను. దాని వాల్యూ ఎలా అంటే 2u sin theta. సారీ ఇక్కడ రాసాను, తప్పు రాసాను. హారిజంటల్ వెలాసిటీ అంటే u cos theta. ఇనిషియల్ వెలాసిటీ అంటే u cos theta. హారిజంటల్ డైరెక్షన్ వెలాసిటీ ఎంత? u cos theta. అది రాసాను. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత? 2u sin theta by g. దానికి ప్రూఫ్ చెప్తాను. ఇది అయిపోయినాక ప్రూఫ్ చెప్తాను. అది ఓకే. ఇప్పుడు మనకి హారిజంటల్ డైరెక్షన్లో ఎంత దూరం ట్రావెల్ చేసింది దాని మనం ఏమన్నాం? రేంజ్ అన్నాం. రేంజ్ అంటే ఏంటంటే సింపుల్, చాలా సింపుల్. అది హారిజంటల్ వెలాసిటీ, హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఓకేనా? చాలా సింపుల్. రెండు స్టెప్స్ అయిపోతుంది. చూడు ఒకసారి. హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో మన దగ్గర హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఉందా? u cos theta. వెరీ గుడ్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత? 2u sin theta by g.
ఓకేనమ్మా, అయిపోయింది. గమనించాలి ఇక్కడ. ఇక్కడ చూడు, యూ ఇంటూ యూ, రెండు యూలు ఉన్నాయి. యూ ఇంటూ యూ ఏమవుతుంది? యూ స్క్వేర్. వెరీ గుడ్. యూ ఇంటూ యూ, యూ స్క్వేర్. సూపర్. ఇంకెక్కడ ఏమీ లేదు నాన్న, యూ తీసేసాం మనం. ఇంకెంత ఉంది ఇక్కడ? కాస్ థీటా. ఎక్సలెంట్. ఇక్కడ ఏం మిగిలిపోయింది? 2 sin theta. వెరీ గుడ్. 2 sin theta cos theta. 2 sin theta cos theta. ఆ ఫార్ములా ఏంటి? 2 sin theta cos theta. ఆ ఫార్ములా ఏంటి? sin 2 theta. sin 2 theta. ఓకేనా? sin 2 theta. అంటే 2 sin theta cos theta ప్లేస్ లో మనం sin 2 theta రాసుకోవచ్చా? Yes, sir. వెరీ గుడ్. కింద ఉంది ఇంకా g. అయిపోయింది, రేంజ్ అయిపోయింది. ఓకేనా? అర్థమైందా? అర్థమైందా? రేంజ్ డెఫినేషన్ చెప్తారా? చెప్తాను. ఇప్పుడు చెప్తాను చూడు. రేంజ్ అంటే నేను రాసొచ్చు, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. అదే కదా డెఫినేషన్, ఫార్ములా. ఇప్పుడు దాన్ని మనం డెఫినేషన్ రాస్తాం. ఎలా రాస్తాం చూడు. an object traveled the maximum horizontal distance traveled by a projectile. The maximum horizontal distance traveled by a projectile during its time of flight. So, the maximum horizontal distance traveled by a projectile during its time of flight. ఓకేనమ్మా? సో అది డెఫినేషన్. ఒకసారి రాసుకో, నోట్ చేయి. సుమంత్ ఓకేనా? ఓకేనా? అయిపోలేదా? గమనించి ఇక్కడ ఒకసారి. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఒక ఆబ్జెక్ట్ మనం త్రో చేసిన తర్వాత, విసిరేసిన తర్వాత ఇది ఎంతసేపు గాల్లో ఉంది, ఎయిర్లో ఎంతసేపు ఉంది, ఈ టైం మొత్తాన్ని కూడా మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఇప్పుడు ఈ మోషన్ మనం ఏం చేద్దాం అంటే అప్వర్డ్ మోషన్, డౌన్వర్డ్ మోషన్. అంటే మ్యాక్సిమం హైట్ని రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది, దాన్ని టైమ్ ఆఫ్ ఎసెంట్ అని చెప్పేసి అంటున్నాం. టైమ్ ఆఫ్ ఎసెంట్. మరి మ్యాక్సిమం హైట్ నుంచి కిందకి రావడానికి ఎంత టైం పట్టింది, దాన్ని మనం ఏమవుతాం టైమ్ ఆఫ్ డిసెంట్. ఇప్పుడు మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ కావాలనుకో, టైమ్ ఆఫ్ ఫ్లైట్, టైమ్ ఆఫ్ ఎసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్ రెండు యాడ్ చేసుకుంటే మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ వస్తుంది. ఓకేనా ఏమా? రైట్.
సో ఫస్ట్ మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కుందాం. మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఓకే, ఈ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది ఏంటి? అప్వర్డ్ మోషన్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది ఏంటి? అప్వర్డ్ మోషన్. పైకి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది? పైకి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది? అప్వర్డ్ మోషన్. వర్టికల్గా చూద్దాం మనం, అంతే కదా? మ్యాక్సిమం హైట్ని రీచ్ అవడానికి ఎంత టైం పట్టింది దానికి, అంతే కదా? ఇనిషియల్ వెలాసిటీ అలాంగ్ y యాక్సిస్ ఎంత? u sin θ. ఇనిషియల్ వెలాసిటీ అలాంగ్ y యాక్సిస్ ఎంత? u sin θ. ఫైనల్ వెలాసిటీ అలాంగ్ y యాక్సిస్ ఎంత? 0. ఓకేనా? ఏమా యాక్సలరేషన్ a ఈక్వల్ ఏంటి? -g. యాక్సలరేషన్ ఏంటి? -g. సో మాక్సిమం హైట్ ని రీచ్ అవడానికి ఎంత టైం పడుతుంది? టైమ్ ఆఫ్ ఎసెంట్. ఇనిషియల్ వెలాసిటీ అలాంగ్ y యాక్సిస్. ఇనిషియల్ వెలాసిటీ ui. ఇనిషియల్ వెలాసిటీ అలాంగ్ y యాక్సిస్. ఫైనల్ వెలాసిటీ అలాంగ్ y యాక్సిస్. ఓకేనా? వర్డ్స్ గా రాస్తాం. ఫైనల్ వెలాసిటీ. ఫైనల్ వెలాసిటీ along y axis. ఇది కూడా అంతే, సేమ్. ఇనిషియల్ వెలాసిటీ. ఇనిషియల్ వెలాసిటీ along x axis. ఓకేనా? ఏమా నెక్స్ట్ యాక్సలరేషన్ చూడండి. యాక్సలరేషన్ పరిస్థితి ఏంటి? ay -g. అన్ని మనం వర్టికల్ కాంపోనెంట్స్ చూడాలి. యాక్సలరేషన్ అంటే y అండ్ టైమ్ ఆఫ్ ఎసెంట్ ఎంత? t. టైమ్ ఆఫ్ ఎసెంట్ ఇది రాద్దాం. టైమ్ ఆఫ్ ఎసెంట్. టైమ్ ఆఫ్ ఎసెంట్. ఓకేనా? రైట్. కైనమాటిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా మన దగ్గర. v ఈక్వల్ టు u ప్లస్ at. కైనమాటిక్ ఈక్వేషన్స్ v ఈక్వల్ టు u ప్లస్ at చూద్దాం. సో v ఈక్వల్ టు u ప్లస్ at. ఓకేనా? ఓకే, దీంట్లో v అనేది ఏంటి? ఫైనల్ వెలాసిటీ. ఫైనల్ వెలాసిటీ అలాంగ్ y యాక్సిస్. ఓకేనా? రైట్. సో ఇనిషియల్ వెలాసిటీ అలాంగ్ y యాక్సిస్. ఓకేనా? ప్లస్ యాక్సలరేషన్ అలాంగ్ y యాక్సిస్ అండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఓకేనా? అర్థమైందా? v ఈక్వల్ టు u ప్లస్ at. ఓకే, క్లియర్. సుమంత్ రైట్. సో ఫైనల్ వెలాసిటీ ఎంతమా? 0 ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ ఎంత? అలాంగ్ y యాక్సిస్. వెరీ గుడ్. u sin θ ప్లస్ యాక్సలరేషన్ అలాంగ్ y యాక్సిస్ ఎంత? వెరీ గుడ్, -g అండ్ టైమ్ ఆఫ్ ఎసెంట్. అంతేగా? రైట్. u sin θ ని ఈక్వల్ టు అవుతుంది తీసుకో. u sin θ ఈక్వల్ టు అవుతుంది తీసుకో. -u sin θ -g టైమ్ ఆఫ్ ఎసెంట్. ఓకేనా? మైనస్ మైనస్ క్యాన్సిల్. అప్పుడు టైమ్ ఆఫ్ ఎసెంట్ ఈక్వల్ టు ఏమవుతుంది? u sin θ బై g. అంతేగా? టైమ్ ఆఫ్ ఎసెంట్ ఎంత? u sin θ బై g. క్లియర్? రైట్. నోట్ చేసుకోవాలి. నోట్ చేయండి. ఓకే, కానీ నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత అయినా కానీ కనీసం వాటిని గమనించుకోవాలి. అట్లీస్ట్ నువ్వు సాయంత్రం నిద్రపోయేటప్పుడు అయినా కానీ ఒకసారి ఏం చెప్పాము అనేది ఒకసారి రిమైండ్ చేసుకో. చాలు, నువ్వు చదివి ప్రాక్టీస్ చేయని నేను చెప్పను. అట్లీస్ట్ నువ్వు బిఫోర్ స్లీపింగ్ నేనేం చెప్పాను అనేటువంటి దాన్ని ఒకసారి రిమైండ్ చేసుకో, కళ్ళు మూసుకో. ఈరోజు ఏం చెప్పారు? ఎర్లీ మార్నింగ్ 5కి లేసావు, ఏం చెప్పారు? మ్యాక్సిమం హైట్ రేంజ్ చెప్పారు. మ్యాక్సిమం హైట్ ఫార్మ్ ఏంటి? ఆబ్జెక్ట్ అనేది
వర్టికల్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి పట్టేటువంటి డిస్టెన్స్ ని వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఎక్కడైతే జీరో అవుతుందో ఆ పాయింట్ మనం మాక్సిమం హైట్ అంటాం. ఎలా కనుక్కున్నాం? వర్టికల్ కాంపోనెంట్ వాల్యూస్ మాత్రమే తీసుకున్నాం. సో ఏమొచ్చింది? h ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g వచ్చింది. నెక్స్ట్ హారిజాంటల్ కాంపోనెంట్ కావాలి, మనకి హారిజాంటల్ డిస్టెన్స్ కావాలి, రేంజ్ అనేది కావాలి. రేంజ్ ఎలా తీసుకున్నాం మనం? హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఇంటూ టైం అనుకున్నాం. ఎలా వచ్చింది? యూ స్క్వేర్ సైన్ 2 థీటా బై g వచ్చింది. ఓకే, జస్ట్ ఇట్లాగా నేనేం చెప్పాను అనేటువంటి దాన్ని ఒకసారి రివైజ్ చేసుకొచ్చాను, చదవమని నేను చదవను. ఓకేనా? సో అది నీ కన్వీనియన్స్ బట్టి చూసుకో. అట్లీస్ట్ ఒక్కసారి దాన్ని రివిజన్ చేయాలి, రివైజ్ చేయాలి. ఓకే, రైట్. ఫస్ట్ మనం ఏం చేస్తాం? టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనే దాన్ని చూస్తున్నాము. ఫస్ట్ మనం ఏం కనుక్కున్నాం? టైమ్ ఆఫ్ అసెంట్ వచ్చింది మనకి. తర్వాత మనం ఏం చేద్దాం అంటే టైమ్ ఆఫ్ డిసెంట్ చూద్దాం. టైమ్ ఆఫ్ డిసెంట్. ఈ టైమ్ ఆఫ్ డిసెంట్ ఎక్కడి నుంచి వస్తుందన్నా మాక్సిమం హైట్ నుంచి కిందకి రావాలి. మాక్సిమం హైట్ నుంచి కిందకి రావాలి. డౌన్వర్డ్ మోషన్ ఇది. ఇందాక మనం చూసింది ఏంటి? అప్వర్డ్ మోషన్. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటి? డౌన్వర్డ్ మోషన్. టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ డిసెంట్ కాబట్టి టీడీ అని రాసిన టైమ్ ఆఫ్ డిసెంట్ టీడీ అని రాసిన. టీడీ అంటే టైమ్ ఆఫ్ డిసెంట్, రైట్. సో ఇనిషియల్ వెలాసిటీ అలాంగ్ వై యాక్సిస్ ఎంత? మాక్సిమం హైట్ దగ్గర నుంచి కిందకు వస్తుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మాక్సిమం హైట్ నుంచి కిందకు వస్తుంది. ఓకేనా? క్లియర్? మాక్సిమం హైట్ నుంచి కిందకు వస్తుంది. టైమ్ ఆఫ్ డిసెంట్. సో మాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ ఎంత? వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఎంత? 0. ఓకే, క్లియర్? మనం చూసేది వర్టికల్ కాంపోనెంట్స్ చూడాలి, హారిజాంటల్ చూడకూడదు. హారిజాంటల్ చూడకూడదు, కేవలం వర్టికల్ చూడాలి మనం. ఓకేనా? సో పైనుంచి కింద రావడానికి కాంపోనెంట్స్ మాత్రం చూడాలి. ఇనిషియల్ వెలాసిటీ ఎంత? 0. టైమ్ ఆఫ్ డిసెంట్ టీడీ. అండ్ ఎక్కడి నుంచి వస్తుంది ఇది? మాక్సిమం హైట్ నుంచి వస్తుంది ఇది. సో మాక్సిమం హైట్ ఎంత వచ్చింది మనకి? ఇందాక ఫార్ములా యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g వచ్చింది. ఓకేనా? ఏమా? రైట్. సో ఇవి మన దగ్గర ఉన్నటువంటి వాల్యూస్. అట్లానే యాక్సలరేషన్ మైనస్ జీ. యాక్సలరేషన్ ఎలాగో మైనస్ జీ. మైనస్ జీ కదా, ప్లస్ జీ సార్. ఎందుకని? ఆబ్జెక్ట్ కిందకి వస్తుంది, గ్రావిటేషన్ ఫోర్స్ కిందకే ఉంది కాబట్టి రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయి కదా, అందుకని ప్లస్ అన్నమాట. నెక్స్ట్ చూడు, ఇక్కడ మనకి తెలిసినటువంటి ఒక ఈక్వేషన్ నుంచి నేను రాస్తాను. నేను కైనమాటిక్ ఈక్వేషన్స్ లో సెకండ్ ఈక్వేషన్ తెలుసు కదా ఏమా? ఏంటది చెప్తాను ఒకసారి. s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ a t స్క్వేర్. అంతేగా? రైట్. సో s అంటే ఏంటి? మాక్సిమం హైట్ నుంచి ఎంత? u స్క్వేర్ sin స్క్వేర్ థీటా బై 2g. ఇది s. ఓకేనా? డిస్ప్లేస్మెంట్ ఎంత? h మాక్సిమం నుంచి వస్తుంది. u స్క్వేర్ sin స్క్వేర్ థీటా బై 2g. అంటే అంత హైట్ నుంచి ఇది కిందకు వస్తుంది. రైట్. ఇనిషియల్ వెలాసిటీ along y axis ఎంత? ఇనిషియల్ వెలాసిటీ along y axis ఎంత? 0 ఇంటూ టైమ్ ఆఫ్ డిసెంట్. ఓకేనా? క్లియర్? రైట్. హాఫ్ రాసాను. యాక్సలరేషన్ along y axis ఎంతమా? g అండ్ టైమ్ డిసెంట్ స్క్వేర్. ఓకేనా? రైట్. చూడు, ఇక్కడ చూడండి ఒకసారి. ఇది యాస్టిస్ గా రాద్దాం, దీన్ని మార్పులు చేద్దాం. u స్క్వేర్ sin స్క్వేర్ థీటా by 2g equal to 0 into time of descent. 0. Very good. 0 into time of descent 0. ఇది రాయట్లే మళ్ళీ ఇక్కడ నేను 0 రాయట్లేదు. ఇంక ఇక్కడ ఉంది హాఫ్ ఉంది, g ఉంది, t స్క్వేర్ ఉంది, టైమ్ ఆఫ్ డిసెంట్ స్క్వేర్ ఉంది. ఓకే, క్లియర్? రైట్. సో ఈ 2ని క్యాన్సిల్ చేశాను నేను. ఎందుకు? ఇది డినామినేటర్ లో ఉంది, ఇది కూడా డినామినేటర్ లో ఉంది కాబట్టి రెండు కూడా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు 0 వైపు. ఇకపోతే ఇక్కడ ఏముంది చెప్పండి ఒకసారి. ఇక్కడ మనం క్యాన్సిల్ చేయడానికి ఏం లేవు, ఇంకా చూద్దాం. ఇది యాస్టిస్ గా రాస్తాను నేను. యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై ఈ g రాశాను. ఇక్కడ ఇంకొక g ఉంది కదా, ఇది న్యూమరేటర్ లో ఉంది. దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకో ఇక్కడికి వస్తుంది. ఓకేనా? g ఇంటూ g ఏమవుతుంది? ఓకే, టైమ్ ఆఫ్ డిసెంట్ స్క్వేర్. ఓకేనా? క్లియర్?
ఇప్పుడు నేను దీన్ని ఎలా రాస్తున్నాను చూడు, యు సైన్ థీటా బై జీ హోల్ స్క్వేర్ రాస్తాను. ఎందుకు? పైన స్క్వేర్ ఉంది, కింద స్క్వేర్ ఉంది, రెండింటికి కామన్గా స్క్వేర్ రాశాను. ఓకేనా? సో టర్మ్ ఆఫ్ డిసెంట్ స్క్వేర్. సో ఈ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తున్నాను. టర్మ్ ఆఫ్ డిసెంట్ ఎంత వచ్చిందో మనకి యూ సైన్ థీటా బై జీ వచ్చింది. అంతేగా? యూ సైన్ థీటా బై జీ. ఓకే, క్లియర్? ఓకేనా? ఇందాక వాల్యూ ఎంత వచ్చింది చెప్పు ఒకసారి నాకు. టర్మ్ ఆఫ్ డిసెంట్ ఎంత వచ్చింది? యూ సైన్ థీటా బై జీ. క్లియర్ కదా? మరి టైమ్ ఆఫ్ డిసెంట్ ఎంత వచ్చింది? యూ సైన్ థీటా బై జీ. మరి ఇప్పుడు టైమ్ ఆఫ్ ఫ్లైట్ కావాలి మనకి. ఇది మనం త్రో చేసిన తర్వాత, విసిరేసిన తర్వాత ఎంతసేపు గాలిలో ఉంది, ఎయిర్లో ఉంది, ఎంతసేపు ఎయిర్లో ఉంది, ఇది కావాలి మనకి. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటారు. అంటే ఏం చేయాలి? టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్ యాడ్ చేయాలి. అంతేగా? టైమ్ ఆఫ్ అసెంట్ ఎంత? యూ సైన్ థీటా బై జీ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ యూ సైన్ థీటా బై జీ. మొత్తం ఎన్ని ఉన్నాయి అలా? యూ సైన్ థీటా బై జీలు 2 ఉన్నాయి. కాబట్టి మనం ఏం రాస్తాం? 2u సైన్ థీటా బై జీ రాస్తాం. అంతేగా? ఓకే, రైట్. ఇది టైమ్ ఆఫ్ ఫ్లైట్ అన్నమాట. ఇది టైమ్ ఆఫ్ ఫ్లైట్. నోట్ చేసుకుంటావా?